ఇప్పుడైతే 'గమ్ గమ్ గణేష్' ఆ మూవీ అయితే చూశాను. మూవీ వచ్చేసి నాకు జస్ట్ ఓకే అనిపించింది. అది కూడా మూవీ పర్ఫెక్ట్‌గా ఉందా అంటే పర్ఫెక్ట్‌గా అయితే లేదు. మనకు సెకండ్ హాఫ్ వచ్చేసి టూ లెంతీగా అయితే ఉంది. ఇంకా మనకు స్టోరీ విషయానికొస్తే మనకు ఒక విగ్రహం వెనకాలైతే మన హీరో మొత్తం అయితే పడుతూ ఉంటారు. అసలు ఎందుకు పడుతున్నారు అనేది స్టోరీ ప్లాట్. ఇదే స్టోరీ ప్లాట్ మీద మనకు 'స్వామి రారా' అనే ఒక మూవీ అయితే ఉంది. సేమ్ అలా అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది నాకైతే అంతగా నచ్చలేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ హాఫ్లో కామెడీ గెస్చర్ అయితే బాగుంది. అదే విధంగా కామెడీ మెయింటైన్ చేసుకుంటూ మూవీని అయితే లీడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే కామెడీ ఎందుకు బాగుందంటే కామెడీ చాలా న్యాచురల్గా ఉంది. అంటే డైలాగ్ డెలివరీ కానీ అంటే చాలా సింపుల్గా అయితే ఉంది. సో నవ్వు అయితే వస్తుంది. దానివల్ల అయితే సినిమా వచ్చేసి ఇదే ప్లాట్ మీద కామెడీగా అయితే పోతూ ఉంటే ఫన్ ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండేది. బట్ మూవీ వచ్చేసి సీరియస్ యాంగిల్ అయితే తీసుకుంటుంది. అక్కడి నుండి వచ్చేసి సినిమా వచ్చేసి నాకైతే కాంప్లికేటెడ్గా అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్గా అయితే మనకైతే అయిపోద్ది. దాని తర్వాత మనకు సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవ్వద్ది. సెకండ్ హాఫ్లో మనకైతే విలన్స్ అవి అయితే స్టార్ట్ అవ్వద్ది. సో దాంట్లో కూడా కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు బాగా నచ్చిన ఫన్నీ ఎలిమెంట్స్ ఏంటి అంటే వెన్నెల కిషోర్ కామెడీ అండ్ సత్యరాజేష్ కామెడీ. స్టోరీ అయితే అంత కొత్తదనం అయితే ఏం లేదు. మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీనే. అంటే మనకు 'స్వామి రారా'లా ఎలా ప్లాట్ ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. సో క్లైమాక్స్ కూడా పర్లేదు బాగానే ఉంది అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకు బిట్లుగా చూస్తే మూవీ ఓకే అనిపించింది. అందుకోసం నేను మూవీ వచ్చేసి జస్ట్ ఓకే అంటున్నాను. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు స్టోరీ ఏం లేకపోయినా కానీ కామెడీ అయితే బాగుంది మూవీలో. సెకండ్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. డెబ్యూట్ డైరెక్టర్ అయినా కానీ తన డైరెక్టర్ లెవెల్స్ మొత్తం మెయింటైన్ చేశారు. మూవీలో అది క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు స్టోరీ ఫ్రెండ్స్ స్టోరీ అనేది కొత్తదనం అయితే ఏం లేదు. అండ్ మనకు లాస్ట్ క్లైమాక్స్ అనేవి మనం ప్రిటెక్ట్ చేస్తాం ఇదే జరగద్దని. అండ్ విలన్ని కూడా మనం సరిగ్గా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసి ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఫ్రెండ్స్. సో స్క్రీన్ ప్లే అనేది చాలా లెంతీగా అయితే ఉంది. లాగినట్టు అనిపించింది సినిమాని వచ్చేసి. సో కామెడీ ఎలిమెంట్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా మిగతా పోర్షన్స్ మొత్తం నాకు లాగినట్టే అనిపించింది. ఇంకా మిగతా పోర్షన్స్ మొత్తం నాకైతే లాగినట్టే అనిపించింది. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి జస్ట్ ఓకే అంటే పర్లేదు. జస్ట్ కామెడీ ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. స్టోరీ అనేది కొత్తదనం అయితే లేదు. సో మూవీకి మీరు పోవాలో లేదో నేను చెప్పిన పాయింట్స్ మొత్తం నోట్ చేసుకొని మీరే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5.4 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే వెళ్లే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.